నేను జాగ్రత్తగా వింటున్నా అధ్యక్ష. వాస్తవ దూరమైన విషయాలు ఉన్నాయి, అవి నా రిప్లైలో చెప్తాను. కానీ సభ్యుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రజలనెత్తిన ట్యాక్సులు వేసి వసూలు చేయడాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి అధ్యక్ష. ఈ ప్రభుత్వంలో 41,000 కోట్లు వచ్చినాయి ఫిగరు. గత ప్రభుత్వంలో మేము 6 నెలల్లో 42,000 వసూలు చేశాము. ఇది సంపద సృష్టి కాదు సార్. ఇది సంపద సృష్టి కాదు, ప్రజల మీద భారాన్ని వేయడం సంపద సృష్టి అని అంటే కొత్త. అది రేపు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్ ఈజ్ వెల్త్ క్రియేషన్ అనేటువంటి దాని మీద ఐ థింక్ నౌ వైఎస్ఆర్సీపీ నీడ్స్ ఏ థరో క్లారిఫికేషన్. ప్రభుత్వం నుంచి సంపద సృష్టి ఏంటి, ఆదాయాన్ని పెంచుకోవడం ఏంటి, ఈ రెండు భిన్నత్వాలు ఏంటి అనేటువంటిది కూడా రేపు చెప్తాను. దయచేసి సభని తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడొద్దు అనేటువంటి దానికోసమే నేను ఇంటర్ఫియర్ అయిన అధ్యక్ష. ప్లీజ్ రఘుబాబు గారు కంక్లూడ్ చేయండి. ఫైనాన్స్ మినిస్టర్ గారిని నేను కోరుతున్నాను, ఇది ట్యాక్సుల ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయమని డిఫరెన్స్ నేను మాట్లాడిన అధ్యక్ష. సంపద సృష్టించడంలో బడ్జెట్ కేటాయింపుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానివ్వండి, ప్రొడక్టివిటీ యాక్టివిటీ మీద కానివ్వండి, బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా జరిగాయని ప్రధానమైనటువంటి ఆలోచన అధ్యక్ష. మాది ప్రొడక్టివిటీ యాక్టివిటీని డెవలప్ చేసుకోవడానికి సంపద సృష్టిస్తామన్న మరి మీరు మాటకి మీ బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కడా పొందలేదని చెప్పడం మా ఉద్దేశం అధ్యక్ష. దాన్ని సహృదయంతో అర్థం చేసుకోండి అధ్యక్ష. కంటిన్యూ చేయండి. మా ఉద్దేశం అదే అధ్యక్ష. అలాగే ఇక సూపర్ 6 హామీలు అధ్యక్ష, ఇది క్లియర్గా ఒక 5 నిమిషాల్లోనే ముగిస్తాను అధ్యక్ష. సమయం అని మేము కోరుతున్నాం. యువగళం సూపర్ 6 హామీల్లో యువగళం చాలా ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష. ఎన్నికల ముందు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగి 1,60,00,000 కుటుంబాలలో దాదాపు 1 కోటి మందికి, అంటే 14 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారు, వారికి నెలకి 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 కోట్లు కావాలి అధ్యక్ష. కానీ బడ్జెట్లో మీరు కేటాయించింది కేవలం 0 మాత్రం అధ్యక్ష. మీ బడ్జెట్ అధ్యక్ష, నేను కొత్తగా మాట్లాడలేదు అధ్యక్ష. కేవలం మీ బడ్జెట్ బట్టి మాట్లాడుతాను, నేను మీ కేటాయింపులనే మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష లోకేష్ గారు. అధ్యక్ష, బాబు సూపర్ 6 లో మొదటి హామీ నాకు బాగా తెలుసు. 20 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ భృతి. ఉద్యోగం రాకపోతే చాలా స్పష్టంగా బాబు సూపర్ 6 మొదటి హామీ అది అధ్యక్ష. మీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేస్తున్నాం. 16,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష. టీసీఎస్ తీసుకొచ్చాం, ఆసిలర్ మిత్తల్ తీసుకొచ్చాం. ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,50,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కూడా కుదిరించాం అధ్యక్ష. అది మా ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి. 20 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అధ్యక్ష, సభ్యులు మాట్లాడుతున్నప్పుడు, బడ్జెట్ మేము మాట్లాడుతున్నప్పుడు దయచేసి తమరు నిన్న కూడా రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష, మీరు ఈరోజు కూడా చెప్పండి అధ్యక్ష. నోట్ చేసుకోమని అధ్యక్ష, మంత్రులు మాకు అభ్యంతరమే. వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు దానిపైన వచ్చి రిప్లై ఇమ్మన్నాడు అధ్యక్ష. అంతేగాని ఇంటరప్ట్ చేసి మాట్లాడడానికి సంబంధించిన కాదు అధ్యక్ష. వారు చెప్పింది ఏంటి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, లేకపోతే ఉద్యోగ వృత్తి ఇస్తున్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు అని చెప్పారు. 20 లక్షలకి లేనప్పుడు మరి ఏ సంవత్సరం నుంచి ఇస్తారు? 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వృత్తి ఇస్తారా, లేదా ఈ సంవత్సరం నుంచే ఇస్తారా? అది క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష. అదే ఆయన చెప్తుంది. 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారంటే ఎప్పుడు 20 లక్షలు? చైర్మన్ సార్ పెద్దలు చెప్పినట్టు డిబేట్కి వెళ్ళట్లేదు చైర్మన్ గారు. డిబేట్కి వెళ్ళట్లేదు సార్. మేము కూడా చాలా ఓపిక్గా సభ్యులు ఏం చెప్పినా కూడా నోట్ చేసుకునేటువంటి విషయాన్ని మేం చేసుకుంటున్నాం, అధికారులు చేసుకుంటున్నారు. వాటికి అప్రాపరియేట్ టైంలో రిప్లై చెప్పాలనేది మా ఆలోచన. కాకపోతే అధ్యక్ష, పూర్తిగా రాంగ్ మెసేజింగ్ పబ్లిక్ వెళ్ళేటప్పుడు ఇవాళ గతంలో లాగా సభ అనేటువంటిది
4 గోడల మధ్య లేదు, రిప్లై తర్వాత వారం రోజులకు రికార్డ్స్ పోవడం లేదు అధ్యక్ష. లైవ్ పోతుంది. లైవ్ పోయినప్పుడు చూసేటువంటి ప్రజానీకం దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రభావం ఉంది. మీడియా కూడా ప్రభావితమైపోయి రేపటికి రేపు ఏదో రాంగ్ న్యూస్ ప్రజెంట్ చేసే పరిస్థితి ఉందనుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం సైడ్ నుంచి ఇంటర్ఫియరెన్స్ వస్తుంది తప్ప గత ప్రభుత్వం లాగా మేము ఇక్కడ కూర్చుని 5 నిమిషాలు మాట్లాడితే 10 నిమిషాలు ఇంటర్ఫియరెన్స్ చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఈ హైయెస్ట్ ఈ 2 సభల్లో బహుశా అధ్యక్ష ప్రతిపక్షంలో నేనే ఎక్కువ ఉన్నాను కాబట్టి గవర్నమెంట్లో ఎట్లా ప్రతిపక్షంలో ఇబ్బందులు పెట్టారనేది నేను చూశాను. 3 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు ఇంటర్ఫియర్ చేసిన రోజులు ఉన్నాయి. రవీంద్ర గారు మాట్లాడుతున్నారు, ఓపిక్గా వింటాం. మేము ఒకటేంటంటే పబ్లిక్కి టోటల్ రాంగ్ మెసేజింగ్ వెళ్తుంది అనుకున్న రోజు మాత్రమే ఇంటర్ఫియర్ అవుతున్నాం తప్ప అదర్వైజ్ విల్ టేక్ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్. మంత్రి గారు ఓ పని చేయండి, ఇప్పుడు ఆ సభ్యుడు అయిపోయిన తర్వాత మీరు రిప్లై ఇవ్వండి. అంటే ఆ సభ్యుడు ప్రసంగం అయిపోయిన తర్వాత రిప్లై ఇవ్వండి. ఓకే ఓకే. ఈ మాంజాలు వచ్చిన తర్వాత అందరికీ ప్రజలకు సమాచారం వెళ్ళిపోద్దని ఓ పని చేయండి, ప్రొసీజర్స్ మార్చండి. బిజీ అడ్వైట్ పెట్టండి, సభ్యుడు మాట్లాడితే అంటే రిప్లై ఇవ్వడం, మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ పెట్టండి. మేము వద్దలేదు. మంత్రి గారు చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు సార్. నేను చెప్తా సార్, సత్యనారాయణ గారు మంచి వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. మీరు చెప్పింది చాలా మంచి ఆలోచన చేశారు సార్ మంత్రి గారు. ఆయన ఇదే సభలో మంత్రిగా ఇటువైపు ఉన్నప్పుడు జరిగినటువంటి 5 సంవత్సరాల రికార్డులు తీసి అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష. అదే సాంప్రదాయం, బికాజ్ ఆయన చాలా డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. అదే డెమోక్రటిక్ సంప్రదాయాన్ని గత 5 సంవత్సరాల్లో ఈ సభలో ఏం జరిగిందో అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష. ఒక్క డీవియేషన్ కూడా మళ్ళీ మేము మిమ్మల్ని అడగం అధ్యక్ష. ఓకే, ప్లీజ్ 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 రఘుబాబు గారు. సార్ 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 ప్లీజ్ రఘుబాబు గారు మీరు కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, మీరు కంక్లూడ్ చేయాలి. వాస్తవాలు వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ప్లీజ్ కంక్లూడ్. బడ్జెట్ మీద మాట్లాడతాను అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. బడ్జెట్ మీరు ఒక్కరే కాదు మాట్లాడేది, చాలా సభ్యులు ఉన్నారు. కొన్ని వాస్తవాలని మాట్లాడవలసినటువంటి బాధ్యత కూడా మాకుంది అధ్యక్ష. 2014 నుంచి 2019 దాకా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి విశాఖపట్నంలో 3 పార్ట్నర్షిప్ సమ్మిట్లు జరిపారు అధ్యక్ష. ఆ 3 పార్ట్నర్షిప్ సమ్మిట్లో 30 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, రాష్ట్రంలో నిరుద్యోగులందరినీ కూడా ఉద్యోగస్తులు చేయబోతున్నామని టంకా కొట్టి మాట్లాడే విషయాన్ని మళ్ళీ మనవి చేస్తున్నాను అధ్యక్ష. 5 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చేస్తారు అధ్యక్ష? ఇవాళ మళ్ళీ కొత్తగా సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడుతున్నారు అధ్యక్ష. దీని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజానీకానికి ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాడు అధ్యక్ష. నేను తల్లికి వందనం. ప్లీజ్ ముగించాలి. తల్లికి వందనం అధ్యక్ష. మీరు ముగించాలి. మీరు కంక్లూడ్ స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి అధ్యక్ష మీరు ముగించండి. ముగిస్తున్నాను అధ్యక్ష. ఒక 5 నిమిషాలు టైం ఉండదు. ఇంకా 5 నిమిషాలు ఉండదండి. మీరు ఇందాక 5 నిమిషాలు అయిపోయింది. ప్లీజ్ నెక్స్ట్ కి వెళ్తాం. నేను ఏ విషయాలు మాట్లాడాలి అధ్యక్ష? మీరు ముగించాలి. నేనే మాట్లాడతాను అధ్యక్ష. దయచేసి ముగించాలి. అలాగే స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ కూడా 15,000 ఇస్తానని మాట్లాడారు. అంటే దాదాపు 84 లక్షల మంది విద్యార్థులుంటే 12,000 కోట్ల అవసరం అధ్యక్ష వాళ్ళకి. కానీ బడ్జెట్లో ప్రకటించింది కేవలం 5,387 కోట్లు మాత్రం అధ్యక్ష. దీనికి సమాధానం కావాలి అధ్యక్ష. అలాగే ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం చేస్తారని మాట్లాడారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం 53.58 లక్షల మంది. అంటే దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మొత్తానికి ఇవ్వాలంటే 10,716 కోట్లు కావాలి అధ్యక్ష. మంత్రి గారు ఇండస్ట్రీస్ అన్ని కూడా పారిపోయినాయి. ప్లీజ్ ప్లీజ్ ముగించండి రవిబాబు గారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు ఏడాదికి 18,000 రూపాయలు, సుమారు 1,80,00,000 మంది మహిళలు రాష్ట్రంలో ఉన్నారు.
18,000 చొప్పున 32,400 కోట్ల రూపాయల అవసరం అధ్యక్ష. అధ్యక్ష ముగించండి. అధ్యక్ష, ఎన్నికల ముందు చెప్పిన దానికి ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన దానికి ఉన్న వ్యత్యాసాన్ని ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మోసం చేస్తూ ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజానీకం మీద రుద్దబోతున్నారు స్పష్టంగా చెప్తున్నాం అధ్యక్ష. ఓకే, ప్లీజ్ ప్లీజ్. ఉచిత గ్యాస్ సిలిండర్లు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. రాష్ట్రంలో 1,54,00,000. మీ టైం అయింది, కూర్చోండి ప్లీజ్. రఘుబాబు గారు ప్లీజ్ కూర్చోవాలి. నెక్స్ట్ యనమల రామకృష్ణుడు గారు, మీరు కూర్చోండి. కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. క్లోజ్ చేయండి సార్. 1 minute 1 minute లో క్లోజ్ చేయండి. మీరు 1 minute లో క్లోజ్ చేయాలి. అంతేకాదు అధ్యక్ష, అనేక రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఏటా జాబ్ క్యాలెండర్ పెడతామని లేదు. బీసీ డిక్లరేషన్ ద్వారా లక్షలాది ఖర్చు చేస్తామన్నారు, లేదు. అంగన్వాడీలకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేస్తామన్నారు, లేదు. ఆశా వర్కర్లకి కనీస వేతనం అన్నారు, లేదు. విద్యార్థుల కళలకు రెక్కల పథకం ద్వారా రుణాలు అన్నారు, లేదు. ఉద్యోగులు పెన్షనర్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేయాలి. మొత్తం చదివిన తర్వాత క్లోజ్ చేయండి అని చెప్పినప్పుడు వినాలి. బ్రీఫ్ చేయండి. ఈ విధంగా అధ్యక్ష, వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 పెంచుతున్నారు, లేదు అధ్యక్ష. మీరు క్లోజ్ చేయండి సార్. క్లోజ్ చేస్తాను అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు, బడ్జెట్ లో లేదు. ప్లీజ్. ప్రతి ఆటో డ్రైవర్, టాక్సీ డ్రైవర్, ప్రతి హెవీ లైసెన్స్. రామకృష్ణుడు గారు మీరు కూర్చోండి. రాంభూపాల్ రెడ్డి గారు మీరు కూర్చోండి. రాంభూపాల్ రెడ్డి గారు మీరు కూర్చోండి. అరే మీరు ఇంటర్వ్యూన్ అవుతారు ఎందుకండి? కూర్చోండి. మీరు కూర్చోండి. రాంభూపాల్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. రామకృష్ణ గారు మీరు మీరు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. మీరు కూర్చోండి. రాంభూపాల్ రెడ్డి గారు. అదే మీకేం అవసరం అండి? రాంభూపాల్ రెడ్డి గారు మంత్రులు ఉన్నారు, ఇంటర్వ్యూన్ అవుతున్నారు. మీరు సభ్యుడిగా మీరు ఇంటర్వ్యూన్ అయితే అన్ని సభ్యులు కూడా ఇంటర్వ్యూన్ అవుతారు. ప్లీజ్ 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 కంక్లూడ్. ఓకే. ఎల్ఓపి గారు మీరు మాట్లాడమన్నాం. దయచేసి సభ్యులు ఇంటర్వ్యూన్ అవ్వకండి. అధ్యక్ష, ఈ రోజున 2వ రోజు బడ్జెట్ మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అవకాశం కల్పించినట్టు మీకు నా ధన్యవాదాలు. మెంబర్స్ ఏ విధంగా మాట్లాడినా, అదేవిధంగా హౌస్ ఏ విధంగా స్పందించినప్పుడు కూడా మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆర్గనైజేషన్ కూడా ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్స్. ఆ ఆర్గనైజేషన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ చూసుకుంటే మొన్నటి వరకు రూలింగ్లో ఉన్నటువంటి మెంబర్స్ అంతా కూడా కొద్ది నిజాలు కూడా వాస్తవాలు కూడా తెలుస్తాయి అధ్యక్ష. నిన్ననే పెట్టారు హౌస్లో ఈ కాగ్ రిపోర్ట్. అప్పుల గురించి గౌరవ సభ్యులు చాలా చెప్పారు. ఈ కాగ్ రిపోర్ట్లో చూసుకుంటే ఏ విధంగా అప్పులు పెరిగాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది అధ్యక్ష. నేను చెప్తాను ఒకటి మీరు సరైన సమయం ఇస్తే అక్కడ పెట్టే మాట్లాడేటప్పుడు తెచ్చి పెడతామండి. ఈ రిపోర్ట్ చెప్తాను అధ్యక్ష. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో సార్ అప్పుల గురించే నిన్న చర్చించారు. వీళ్ళ సాక్షిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు హౌస్లోకి రాకపోయినప్పుడు కూడా సాక్షి వాళ్ళ సొంత మీడియాని పెట్టుకుని మొత్తం అప్పుల గురించి చాలా ఘనంగా చెప్పుకున్నాడు అధ్యక్ష. మా గురించి ఘనంగా చెప్పాడు, ఆయన ఏమీ తప్పులు చేయలేదు అన్నట్టుగా చెప్పాడు. ఇది సాక్షి పేపర్. అసలు నేను ఒకటే అడుగుతున్నాను ఈనాడు ప్రతిపక్షాన్ని. కాగ్ ఆడిట్ చేసేటప్పుడు కొన్ని లూప్ హోల్స్ అన్ని పట్టుకున్నప్పుడు మీరు సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదంటే కాగ్ చెప్పినప్పుడు
మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోయింది ఆనాటి ప్రభుత్వం అని అడుగుతున్నారు అధ్యక్ష. ఎంచేతంటే కాగ్ అనేటువంటిది వాళ్ళకి అకౌంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆడిట్ చేసి మనకు చెప్తారు. నిన్న పెట్టారు ఇక్కడ రిపోర్ట్స్ అన్నీ కూడా. కొన్ని రిపోర్ట్స్లో కాగ్ చాలా స్పష్టంగా చెప్పింది ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా దీంట్లో కలపాలని. ఇప్పుడు ఈ నిన్న ఇచ్చినటువంటి కాగ్